హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 3వ అధ్యాయంలో 4వ శ్లోకం నుంచి ఈరోజు చదువుకుందాం. నిమి మహారాజు అడిగినటువంటి 3వ ప్రశ్నకి సమాధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. 3వ ప్రశ్న, భగవంతుడి యొక్క బాహ్య శక్తి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన అడగడం అనేటువంటిది జరిగింది. సో పూర్తిగా తెలియచేయమని, దాని గురించి వివరణగా తెలియచేయమని చెప్పారు. అంతేకాదు, హరికథామృతాన్ని నేను ఎంతగా పానం చేసినా కానీ ఇంకా ఇంకా నేను పానం చేయాలి అని తనవి తీరిన విధంగా ఉంది నాకు అని ఆయన చెప్తున్నారు. అది మాత్రమే ఈ భౌతిక తాపత్రయాలతో పీడింపబడుతున్నటువంటి బద్ధజీవులకి రక్షణ అని ఆయన తెలియచేశారు. అదే నిజమైనటువంటి ఔషధం అని నిమి మహారాజు తెలియచేశారు. దీన్ని బట్టి మనకి నిమి మహారాజు యొక్క స్థితిని అర్థమవుతుంది. నిమి మహారాజు యొక్క గొప్పతనం మనము తెలుసుకున్నాం. ఆయన బాహ్యశక్తి అయినటువంటి మాయ గురించి, భౌతికమైనటువంటి శక్తి గురించి అడుగుతున్నప్పటికీ దీనికి సమాధానం భక్తి చెప్తారు, హరికథను చెప్తారు అని ఆయన అర్థం చేసుకోగలిగారు. ఎందుకంటే అడిగినటువంటిది నిమి మహారాజు, అడగబడినటువంటి వాళ్ళు ఒక శుద్ధ వైష్ణవులు, విశుద్ధ వైష్ణవ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, ఉత్తమాధికారి భక్తులు. కాబట్టి వాళ్ళు కేవలం భక్తి గురించి, హరికథన గురించి, తరువాత భక్తుల యొక్క కథల గురించి మాత్రమే మాట్లాడతారు అని ఆయన ముందే అనుకున్నారు. కాబట్టి హరికథ ఎంత విన్నా వినాలనిపిస్తుంది. నేను అడిగిన ప్రశ్నకి నువ్వు హరికథే చెప్తావు అని ఇండైరెక్ట్గా సమాధానం చెప్పడం అనేటువంటి జరిగింది. అంటే ప్రశ్న వేసినప్పుడు తెలియక వేయలేదు, ప్రశ్న తెలిసే వేశారు. దానికి సమాధానం తెలిసి కూడా ఆయన మళ్ళీ ఎందుకు వేశారంటే, మళ్ళీ మళ్ళీ వింటే ఆయనకి కొత్తగా అనిపిస్తుంది. ఈ ప్రతిసారి కూడా ఆయనకి కొత్తగానే అనిపిస్తుంది. కాబట్టి దీనికి సమాధానాన్ని నవయోగీంద్రులలో అంతరీక్ష సమాధానం చెప్తున్నారు. సో ముందుగా నిమి మహారాజుని బద్ధజీవుడిగా భావించలేదు. మహాబాహువులు కలిగినటువంటి ఓ రాజా అని అన్నారు. అంటే శక్తివంతుడా అని అర్థం. ఇక్కడ శక్తి భౌతిక శక్తి కాదు, ఆధ్యాత్మిక శక్తి. నిజమైనటువంటి బలం ఏమిటి అనంటే శారీరక బలం కాదు. నిజమైనటువంటి బలం అనంటే ఆధ్యాత్మిక స్థితిలో ఎంత తీవ్రంగా ఉన్నావు, ఎంత ఎంత ఉన్నతగా ఉన్నావు అనేటువంటిది చెప్పేదే నిజమైనటువంటి బలం. శారీరకంగా ఎంత బలం ఉన్నా ఆధ్యాత్మికంగా పురోగించలేదనుకోండి, ఆ వ్యక్తి మూర్ఖుడుగాను, జ్ఞానపరంగా బలహీనుడనే చెప్పాలి. మహాబాహువులు కలిగినటువంటి నిమి మహారాజు ఎందుకు అన్నారు అనంటే, మాయను జయించగలిగినటువంటి శక్తి ఉంది అని అర్థం. మాయను జయించడానికి ఆయుధాలు కావాలా, శారీరక బలం కావాలా? మాయను జయించడానికి మనకి కావాల్సింది శారీరక బలం కాదు. మాయను జయించడానికి మనకు కావాల్సింది ఆధ్యాత్మిక బలం. కాబట్టి ఈయనకి ఆధ్యాత్మిక బలం ఉందని ఆయన్ని మహాబాహువులు కలిగినటువంటి రాజా అని పిలుస్తున్నారు. భగవంతుడు ఈ భౌతిక సృష్టిని ఏర్పాటు ఎలా చేశారు అని అంటే, ఇంద్రియ భోగం చేసుకునే వాళ్ళకి ఇంద్రియ భోగం చేసుకునే విధంగా, ఆధ్యాత్మికంగా పురోగమించే వాళ్ళకి ఆ అవకాశాన్ని, ఎవరికి ఏది కావాలంటే ఎలా కావాలంటే అలా దొరికే విధంగా ఈ భౌతిక సృష్టిని సృష్టించారు. అలాంటి భౌతిక సృష్టిని సృష్టించినది మనం అందరము కూడా ఏదైతే కోల్పోయామో అది తిరిగి పొందడం కోసం ఈ భౌతిక సృష్టిలోంచి బయటికి వెళ్ళి భౌతిక సృష్టిని వాడుకొని మనం ఈ భౌతిక సృష్టి నుంచి బయటికి వెళ్ళడానికి మనకి ఈ సృష్టిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ భౌతిక సృష్టిని కేవలం ఇంద్రియ భోగం కోసం మాత్రమే ఇవ్వలేదు. ఒకవేళ ఈ భౌతిక సృష్టిలో ఇంద్రియ భోగాలే దొరుకుతున్నాయి అని అంటే, ఆ ఇంద్రియ భోగాల యొక్క ఉద్దేశం ప్రతి జీవుడు కూడా ముక్తిని సాధించడం కోసం అనేటువంటిది మనకి అంతరీక్షుడు సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. ఉచ్చ నీచ జన్మల్లో మనము ఎందుకు తీసుకుంటున్నాము అని అంటే, కేవలం మన ఇచ్ఛానుసారం, మన కర్మల అనుసారం పరమాత్ముడు సాక్షిగా నిలిచి మనకి ఆ ఉచ్చ నీచ జన్మలు అనేటువంటివి ఇస్తూ ఉన్నారు. భగవంతుడి చేతనే మనకి ఉచ్చ నీచ జాతులలో జన్మ తీసుకునేలా చేయబడుతున్నాము. కాబట్టి ఈ యొక్క
ఉచ్చ నీచ జాతులలో జన్మలు తీసుకోవడం అంటే మాయ యొక్క బంధనంలో ఉండడము, బద్ధ జీవన స్థితిలో ఉండడము. ఇంకా మనం డీటెయిల్గా 4వ శ్లోకం నుంచి భౌతిక మాయ గురించి అంటే భగవంతుడి యొక్క బాహ్య శక్తి గురించి మనము తెలుసుకోబోతున్నాము. భగవంతుడి యొక్క బాహ్య శక్తి భగవంతుడికి శత్రువు కాదు. భగవంతుడి యొక్క బాహ్య శక్తి మనకి శత్రువు, మనకి శత్రువు. ఎందుకంటే మనం మాయతో పోరాడి మాయ మీద జయించి మనము భౌతికమైనటువంటి ఈ లోకం నుంచి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి. కాబట్టి మనల్ని ఆపుతున్నది ఆ మాయ. ఆ మాయ యొక్క బలం ఎంత అనేటువంటి విషయాన్ని కూడా మనకి నిమి మహారాజు పరిచయం చేశారు ప్రశ్నలోనే. గొప్ప గొప్ప యోగులు సైతం కూడా జయించలేనటువంటి మాయ. ఇదే విషయాన్ని కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్పారు. నా మాయ దుస్తరమైనది, నా మాయని జయించటం చాలా కష్టం. కానీ సొల్యూషన్ కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఎప్పుడైతే నా పాద పద్మాలని ఆశ్రయిస్తారో అప్పుడు మీరు నా మాయని జయించగలరు అనేటువంటి విషయాన్ని చెప్పేశారు. కాబట్టి మనము భగవంతుడి యొక్క పాద పద్మాలను ఆశ్రయించకుండానే మాయను జయించేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే ఆ ప్రయత్నం అసఫలీకృతం అవుతుంది. సో ఈరోజు మన శత్రువు ఎవరు, మన శత్రువుకి ఉన్నటువంటి బలం ఏమిటి, మన శత్రువుకి ఉన్నటువంటి బలహీనత ఏమిటి అనేటువంటి తెలుసుకొని ఆ తర్వాత ఆ శత్రువుని జయించేటువంటి ప్రయత్నంలో మనం ముందుకి సాగడానికి ఈరోజు చేద్దాం. 4వ శ్లోకం ప్రమీల మాత. ఏవం సృష్టాని భూతాని ప్రవిష్టః పంచధాతుభిః ఏవం సృష్టాని భూతాని ప్రవిష్టః పంచధాతుభిః ఏకదా దశధాత్మానం విభజన్షుషతే గుణాన్ ఏకదా దశదాత్మానం విభజన్షుషతే గుణాన్. పరమాత్ముడు జీవుల దేహములను ప్రవేశించి మనోఇంద్రియములను క్రియాశీలమునర్చి ఆ విధంగా బద్ధజీవులు ఇంద్రియ భోగార్థము ప్రకృతి త్రిగుణ సంపర్కమును పొందినట్లుగా చేయును. భాష్యము. ఈ శ్లోకములకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వ్యాఖ్యానం యొక్క సారాంశం ఇట్లున్నది. ఒక్కడైన పరమాత్ముడు స్థూల భౌతిక తత్వములో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ప్రవేశించి మనస్సును క్రియాశీలమునర్చి బద్ధజీవుల కర్మములను 5 జ్ఞానేంద్రియములలో నేత్రములు, కర్ణములు, నాసిక, రసనము, త్వక్కు సూక్ష్మముగా విభజించును. ఆ పైన స్థూల విభజన ద్వారా 5 కర్మేంద్రియములలో హస్తములు, పాదములు, వాక్కు, జనేంద్రియములు, ఉదము విభజించును. ముక్త జీవులు భగవంతుని సేవించడి ప్రబల నైజమును కలిగి ఉన్నందున మంచి చెడుల నడి ద్వంద్వములను ఆకర్షితులు కారు. భౌతిక సృష్టికి పరముగా దివ్యలీలానురక్తుడై ఉండడి భగవానుని పట్ల భక్తి ప్రేమల ద్వారానే వారు ఆనందమును పొందుచుందురు. బద్ధజీవులు భగవంతునితో తమకు గల ప్రేమయుత సంబంధమును మరచినప్పుడు అక్రమమగు కోరికలను పెంపొందించుకొనిదురు. అందువలన విష్ణు భగవానుని రూపరస గంధాదులను సేవింపజాలక అట్టి జీవులు సకామ కర్మల చేదు ఫలములు బద్దులగుదురు. కానీ వారి భగవత్ ప్రేమ ఏదో ఒక రీతిగా జాగృతమైనచో ఆ బద్ధజీవులందరూ తమ ఇంద్రియ కలాపములను భగవానుని దివ్యలీలా సేవలతోనే జత కూర్చగలరు. వాస్తవమునకు లౌకిక కలాపములు పూర్తిగా అవాంఛనీయమైనవి. కానీ బద్ధజీవుడు మాయా ప్రభావము, మంచి చెడు, సుఖము దుఃఖము వంటి భేదభావము చూచుచుండును. పరమాత్ముడు వ్యక్తిగత సమిష్టి చేతనమునందు ప్రవేశించిన వాడే ఎల్లరి హృదయము నెరిగియుండును. కనుక శ్రద్ధావంతుడకు జీవుడు ఆధ్యాత్మిక పూర్ణత్వమును కోరినప్పుడు భగవానుడు అతనిని భవబంధ విముక్తిని చేసి వైకుంఠనాథుని సేవించుడు కోరికను అతనిలో కలుగజేయును. భగవత్ ప్రేమ వివిధ దివ్యానంద రూపములలో వర్ధిల్లుచుండును. కానీ బద్ధజీవుడు అజ్ఞానవశమున తననే సేవా లక్ష్యముగా భావించుచు ఆ విధముగా పరిస్థితిని అంతటిని అపార్థము చేసుకొని చుండును. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ. ఓకే, మనం అందరం అనుకుంటాము ఈ భౌతికమైనటువంటి సృష్టికి చేతనం దానంతరకు అదే వచ్చింది అని అనుకుంటాం. పరమాత్మ లేకుండగా చేతనము అనేటువంటిది లేదు. ఈ సృష్టిలో దేనికి కూడా చేతనం అనేటువంటిది లేదు. ఏ విధంగా అయితే ఈ శరీరము ఆత్మ లేకుండగా అచేతనంగా ఎలా పడి ఉంటుందో ఆ విధంగా భగవంతుడు ఈ భౌతిక సృష్టిని సృష్టించినప్పుడు కూడా ఈ భౌతిక మూలకాలు క్రియాశీలం ఎప్పుడైపోయాయి? విభృశక్తి వచ్చినప్పుడు, విభ్రశక్తి వచ్చినప్పుడు ఆ మూలకాలన్నీ అవన్నీ కూడా కలిశాయి. కలిసాయి. కానీ ఆ మూలకాలకి క్రియాశీలత ఎప్పుడు వచ్చింది అని అంటే
పరమ భగవంతుడే గర్భోదక సాయి విష్ణువుగా అవతరించి క్రియాశీలం చేశారు ఈ భౌతిక సృష్టిని. ఓకే. ఆ తర్వాత ఈ భౌతిక విశ్వంలోకి మూలకాలైతే క్రియాశీలమయ్యాయి. ఇప్పుడు జీవులు రావాలి శరీరాన్ని తీసుకొని. మరి ప్రతి జీవుడు కూడా కేవలం జీవుడు మాత్రమే ఉంటే శరీరంలో సరిపోతుందా? లేదు. ఆత్మ రావాలి, పరమాత్మ రావాలి. పరమాత్మ కూడా రావాలి. క్షీరోదక సాయి విష్ణు అణువులోనూ ప్రతి జీవిలోనూ ఆయన పరమాత్మ రూపంలో ఆయన రావడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే భగవంతుడు వచ్చారో అప్పుడు మన ఇంద్రియాలను సైతము క్రియాశీలం చేసేశారు. భౌతికమైనటువంటి ఇంద్రియాలు, భౌతికమైనటువంటి శరీరం కూడా క్రియాశీలం అయిపోయింది. క్రియాశీలం అయిపోయినటువంటి ఈ భౌతిక శరీరంతో, భౌతిక ఇంద్రియాలతోటి ఏం చేయాలి? బద్ధ జీవులు ఏం చేస్తారు? అదే ముక్త జీవులు ఏం చేస్తారు? బద్ధ జీవులని ఇంద్రియ భోగార్థం ఈ ప్రకృతిని వాడుకునే విధంగా భగవంతుడు త్రిగుణాలతో వీళ్ళని బంధిస్తూ ఉన్నారు. ఓకే. ఒక వ్యక్తిని జైలుకు తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి వ్యక్తి పారిపోకుండా ఉండడం కోసం ఏం చేస్తారు? చుట్టూ కూడా ఫెన్సింగ్ అన్ని పెడతారు, గ్లాసెస్ పెట్టేస్తారు, బంధిస్తారు. పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ కట్టి బంధిస్తారు, లోపల బంధిస్తారు. అలా బంధించకపోతే ఏమవుతుంది? ఫ్రీడమ్ వచ్చినట్టు ఎగిరిపోతాడు. అలా ఎగిరిపోకూడదని ఎప్పుడైతే మనము భగవంతుడులా భోగించాలి మనము అని ఎప్పుడైతే అనుకుంటామో, యాక్చువల్గా మనము భోగించబడేటువంటి వాడు, కానీ మనమే భోగించాలి అని ఎప్పుడైతే కోరుకున్నామో అప్పుడు భోగించడానికి అనువైనటువంటి వాతావరణంలోకి మనల్ని భగవంతుడు పంపిస్తున్నారు. భోగించడానికి అనువుగా మనల్ని త్రిగుణాలతో బంధిస్తున్నారు. ఇది భగవంతుడు మనకి చేస్తున్నటువంటిది. ఇది భగవంతుడు మన మీద చూపిస్తున్నటువంటి ప్రేమ, లేకపోతే భగవంతుడు మన మీద చూపిస్తున్నటువంటి పగ? ప్రేమే ప్రభుజీ. మనం ఏది కోరుకుంటే అది ఇస్తున్నారు. మనం ఏది కోరుకుంటే అది ఇస్తున్నారు. అంటే భగవంతుడు మన మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా మనం ఇంద్రియ భోగం చేయాలి, మనమే భోగించాలి అనేటువంటి భావనలో యాక్చువల్గా మనం సేవకుల్లా ఉండాలి, కానీ మనమే సేవించబడాలి అని అనుకుంటున్నాము. కాబట్టి భగవంతుడు సేవించబడడానికి అవసరమైనటువంటి వాతావరణం మీకు ఆధ్యాత్మిక విశ్వంలో ఉండదు. ఎవరికి వాళ్లే నేనే సేవించబడేటువంటి వాడిని అనుకునేటువంటి వాతావరణం కేవలం ఈ భౌతిక విశ్వంలో ఉంటుంది. కాబట్టి భౌతిక విశ్వానికి మనల్ని పంపించి అలా మనం సేవించబడడానికి అనువైనటువంటి విధంగా ఈ త్రిగుణాలను మన మీద ప్రయోగం చేశారు. ఓకే. ఒకవేళ త్రిగుణాల యొక్క ప్రభావంలో మనల్ని ఉంచకపోతే మనం సేవిస్తామా? మనం సేవించబడతామా? సేవించబడతాం ప్రభుజీ. ఆధ్యాత్మికంగా ఉంటాం కదా, ఆధ్యాత్మికంగా ఉంటాం కాబట్టి మనం సేవిస్తాం. ఎవరిని? భగవంతుని సేవిస్తాం. అంటే మనం భగవంతుని మర్చిపోతే తప్ప మనమే గొప్పవాళ్ళము అనుకోవడం సాధ్యం కాదు. మనమే యజమానులము అని అనుకోవాలంటే మన పైన ఇంకొక యజమాని ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోవాలి కదా. ఇప్పుడు ఆఫీస్లో బాస్ లేనప్పుడు నేనే బాస్ కదా. నెక్స్ట్ ఎవరుంటారో పెద్దవాళ్ళు, వాళ్ళే బాస్. అదే నా పైన ఆయన వచ్చారనుకోండి ఆఫీస్కి, నాకేమనిపిస్తుంది? అయ్యో ఆయన ఉన్నాడు, నేను ఎలా బాస్లా ప్రవర్తించాలి అని అనుకుంటాను. ఎప్పుడైతే ఆయన ఉండడా నేనే బాస్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఏంటి? మన పైన ఉన్న బాస్ని మనం మర్చిపోవాలి. నా పైన బాస్ ఉన్నాడు, యజమాని ఉన్నాడు అనే విషయం మర్చిపోతే అప్పుడు నేనే యజమానిని అని మనల్ని మనం కన్విన్స్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. అంటే ఏం చేయాలి? భౌతిక విషయంలోకి వచ్చిందే నేనే యజమాని అనే విధంగా ప్రవర్తించడం కోసం. మరి అలాంటప్పుడు మన పైన యజమాని ఎవరు? భగవంతుడు ఎవరైతే ఉన్నారో భగవంతుడికి మనం సేవకులం. మనం ఎవరికైతే సేవ చేయాలో వాళ్ళని మర్చిపోయేలా చేసేదానికి ఈ త్రిగుణాల యొక్క ప్రభావం. ఓకే. అంటే భగవంతుడు ఎందుకు మాయను తీసుకొచ్చారు? భగవంతుడు ఎందుకు త్రిగుణాలను సృష్టించారు? ఈ భగవంతుడు ఎందుకు మనల్ని ఈ త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉంచారు అనేటువంటి విషయానికి ఇది మనకి చెప్తున్నటువంటిది. ఓకే. సో ఎప్పుడైతే మనము సకామ కర్మలలో ఉండిపోతామో, సకామ కర్మల వలన కలిగేటువంటి దుష్ఫలితాలు. సకామ కర్మలు అంటే ఏంటి? 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 సకామ కర్మలు అంటే ఏం
మన కోసం అసలు చేసుకుంటాం. నిర్దేశానుసారమే మనకి చేసేవారు. విధంగా మన కోరిక శాస్త్ర కోసం నిర్దేశానుసారం చేస్తే మంచిదే కదా కర్మ మరి. మన సకామ కోసం కర్మ ఎలా మనల్ని చేసుకుంటాం. కోరికల మన కోసం గురించి. చేసుకుంటాం. కోరికల స్వామి కోరికల కోసం పట్ల అవగాహన. భౌతిక కోరికల కోసం స్వామి కోసం కాకుండా మన కోసం చేసుకుంటాం ప్రభు. సకామ కర్మల వలన చేదు ఫలితాలు వస్తాయట. అంతే ప్రభు, అంతే Yes, కదా. ప్రభు. పుణ్యకర్మలు బద్ధ చేస్తే జీవులం చేదు అవుతాం, ఫలితాలు ఎందుకు వస్తున్నాయి? పుణ్యకర్మలు బద్ధ జీవులం అవుతాం కదా ప్రభు. మన కోసం చేసుకుంటారు. సకామ కర్మలు అంటే శాస్త్రానుగుణంగా చేసేటువంటి కర్మలే. అంటే ఇవి ఏమిటి? కర్మకాండ పనులు. ఓకే, ఏవైతే మనం చేసేటువంటి సకామ కర్మ అంటే మంచి ఫలితాలు అనుభవించాలి అనేటువంటి భావనలో చేసేటువంటి కర్మ, కోరికలతో చేసేటువంటి కర్మ, ఫలితాలు అనుభవించాలి అనేటువంటి భావనతో చేసేటువంటి కర్మ. ఈ ఫలితం, ఈ కర్మ చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది, ఈ ఫలితం వల్ల నేను ఈ విధంగా సంతోషంగా ఉండగలను అని భావనలో చేసేటువంటి కర్మ. అది పుణ్యకర్మైనా సరే, అది పాపకర్మైనా సరే, దేవి అది దేవతలు యజ్ఞమైనా సరే, చివరికి అది దేవీ దేవతల ఆరాధన అయినా సరే. ఓకే, నేను దేవీ దేవతలకు ఆరాధన చేయకపోతే దేవీ దేవతలు నన్ను శిక్షిస్తారేమో అనేటువంటి భయంతో, నన్ను శిక్షింపబడకూడదు, నేను శిక్షింపబడకూడదు దేవీ దేవతల దృష్టిలో అనే భయంతో చేసేటువంటి కర్మ కూడా సకామ కర్మే. ఇలాంటి సకామ కర్మల వలన వచ్చేటువంటి ఫలితాలు కేవలం చేదు ఫలితాలే. ఎందుకు చేదు ఫలితాలు? ఎందుకు చేదు ఫలితాలు అని అంటే అవి మనల్ని బంధిస్తాయి కాబట్టి. అవి మనల్ని బంధిస్తాయి కాబట్టి. అలా బంధించేటువంటి ఏదైనా సరే, అది పుణ్యకర్మైనా సరే, పేరు ప్రతిష్టలు తెచ్చేది కర్మైనా సరే, ఒక గొప్ప స్థాయిలో ఉంచేటువంటి కర్మైనా సరే, పుణ్యం వచ్చేటువంటి కర్మైనా సరే, ఆ ఫలితాన్ని చేదు ఫలితంగానే గ్రహించాలి. ఎందుకంటే దానివల్ల మనకి ఆధ్యాత్మిక ప్రగతి రావట్లేదు కాబట్టి. కాబట్టి లౌకిక కలాపాలు పూర్తిగా అవాంఛనీయమైనటువంటివి. లౌకిక కలాపాలు ఇవన్నీ కూడా, సకామ కర్మలన్నీ కూడా లౌకిక కలాపాలు, ఇవన్నీ కూడా అవాంఛనీయమైనటువంటి. బద్ధజీవుడు మాయా ప్రభావంలో మంచి ఏమిటి, సుఖమేమిటి, దుఃఖమేమిటి అనేటువంటి భేదభావాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నాడు. ఓకే, మనము ఎందుకు ఫలానా పని చేస్తే మంచిది కాదు అని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము అంటే ఆ పని మనల్ని భౌతికంగా బంధిస్తుంది అనేటువంటి విషయం మీద జ్ఞానం లేకపోవడం. అందుకనే వైష్ణవుడు ఏమి తిన్నా, ఏమి తాగినా, ఏమి చేసినా ఈ పని నన్ను, ఈ మాట నన్ను, ఈ కర్మ నన్ను బంధిస్తుందా, బంధించదా అని చెక్ చేసుకొని, ఒకవేళ అది బంధించదు అని అనుకుంటే అప్పుడే ఆ కర్మని చేస్తాడు, లేకపోతే ఆ కర్మని చేయడు. కాబట్టి మనము యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, లేకపోతే కర్మలు చేసినా, చాలా మంది చావుల ఇళ్ళకి వెళ్తుంటారు. అలా వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడికి వెళ్ళి తింటుంటారు. ఇవన్నీ కూడా వైష్ణవులు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేస్తారు. ఓకే, అందుకని వైష్ణవులు ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి తినరు. తింటే వాళ్ళ కర్మలు వస్తాయి. కాబట్టి మహా అయితే మంచినీళ్ళు తీసుకుంటారు అంతే. ఆ మంచినీళ్ళు కూడా తీసుకోరు వైష్ణవులు. వేరే అభక్తుల ఇంటికి వెళ్ళి వైష్ణవులు కనీసం ఒక మంచినీళ్ళు కూడా గ్లాస్తో తాగరు. ఎందుకు? వాళ్ళ చైతన్యం మనలోకి వస్తుంది, వాళ్ళ కాన్షియస్నెస్, పాపాలు వాళ్ళ కర్మలు. వాళ్ళ కర్మలు మనకు వస్తాయి. ఓకే, అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మాయ మనల్ని బంధించేటువంటి ప్రయత్నం నిరంతరం చేస్తూనే ఉంటుంది. మనమే టెంప్ట్ అవ్వకుండా ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి ఏది మంచిది, ఏది చెడుది అనేటువంటి విచక్షణని కలిగి కర్మలు చేయాలి. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం. మంజులత మాతాజీ. గుణైర్గుణాన్ సభుంజానా ఆత్మపద్యోతి తై ప్రభుః. గుణైర్గుణాన్ స భుంజానా ఆత్మ ప్రద్యోతితై ప్రభుః. మన్యమానాయితం సృష్టం ఆత్మానమిహ సజ్జతే. మన్యమానా ఇదం సృష్టం ఆత్మానమిహ సజ్జతే. దేహమునకు ప్రభువైన వ్యక్తిగత జీవుడు పరమాత్మునిచే సక్రియము కావించబడిన తన భౌతికమైన ఇంద్రియములతో త్రిగుణమయమగు ఇంద్రియార్థములను భోగించుటకు యత్నించును.
ఆ విధముగా అతడు ఆ జన్మయకు నిత్యాత్మను భౌతిక దేహముతో తాధ్యాత్మను మొనర్చి భగవన్మాయలో చిక్కుబడును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. జీవుడు పరమ ప్రభువు అయినట్టి శ్రీకృష్ణుని అంశయే కనుక ఈ శ్లోకమునందు ప్రభువు అను పిలువబడినాడు. అట్లే భగవద్గీత 15.8 యందు భగవానుడు జీవుని ఈశ్వరుడనుచు వర్ణించెను. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్కామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్ఘనాంది వాశయాత్. వాయువు గంధమును మోసుకొని పోవునట్లు జీవుడు ఈ భౌతిక జగత్తునందు తన వివిధ భావములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు గొనిపోవుచుండును. శ్రీల ప్రభుపాదులు తమ వ్యాఖ్యానమునందు ఇట్లు తెలిపియుండిరి. జీవుడు ఇచ్చట ఈశ్వరుడు అనగా తన దేహమునకు నియామకుడని వర్ణించబడినాడు. తలచినచో అతడు ఉన్నత జన్మమును సంబంధించిన దేహమును పొందవచ్చును లేదా నీచ దేహములందును ప్రవేశించవచ్చును. సూక్ష్మమైన స్వాతంత్ర్యము ఇచ్చట ఉన్నది అనగా దేహమందలి మార్పు అతని పైననే ఆధారపడి ఉన్నది. ఈ వాక్యము ప్రస్తుత అధ్యాయమునందలి 3వ శ్లోకంలోని స్వమాత్ర ఆత్మ ప్రసిద్ధయే అను పదములకు ధృవపరచుచున్నది. జీవుని సూక్ష్మముకు స్వాతంత్ర్యముతో భగవానుడు జోక్యము కల్పించుకొనినచో జీవుడు భగవంతుని ప్రేమయుత సేవలో పాల్గొనటకు ఎనడి ప్రశ్నయే ఉదయించదు. ఏలైనా ప్రేమ అనునది ప్రేమకుని సహజమైన ఇష్టమును సూచించును. తండ్రి నుండి బొమ్మ కారును పొందిన బాలుడు నిజమైన కారును నడిపే తన తండ్రిని అనుకరించుచు రోడ్డు ప్రక్కగా కారును నలిపినట్లుగా జీవుడు 84 లక్షల జీవ సముదాయము నుండి భగవానుడు తన కొరకు ఎంపిక చేసిన అసంఖ్యాక దేహములతో విశ్వమంతడు పరిభ్రమించునని ప్రభువు అనేది పదము ఇక్కడ సూచించును. ఈ విధముగా మిథ్యాహంకార గ్రస్తుడైన జీవుడు భయానక పరిస్థితిని తయారు చేసుకుని జన్మ మృత్యువుల పాలగుచుండును. ఈ విషయము భయం ద్వితీయాభినివేశతః స్యాత్. భాగవతము 11.2.37 అను వాక్యమునందు వర్ణింపబడినది. శ్రీల జీవ గోస్వామి ఈ శ్లోకమునకు వేరొక వివరమును ఒసగిరి. ప్రభువు అనేది పదము భగవంతుడనే భావనలో తీసుకునినచో గుణై అను పదము సద్గుణములని తెలుసుకొనవలసి ఉండును. ఏలయన గుణ పదము ప్రకృతి గుణములను లేదా ప్రశంసనీయముగు గుణములను అనగా యస్యాతి భక్తిర్ భగవత్య కించన స్వర్గై గుణైస్తస్త్ర సమాసతే సురా అనేది శ్లోకములో చెప్పబడినట్లు సూచించును. అనగా భగవానుడు కరుణానిధి దివ్య గుణముల ద్వారా తన విశుద్ధ భక్తుల యొక్క దివ్య గుణములను అనగా గుణాన్ ఆస్వాదించునని ఈ శ్లోకమునకు అప్పుడు అర్థము కలుగును. సమస్త సద్గుణి నిధి అయిన భగవానుని శరణు చొచ్చుట ద్వారా విశుద్ధ భక్తులు అట్లే దైవీ గుణ సంపన్నులు కాగలరని ఆత్మపద్యోతితై అను పదము అప్పుడు సూచించును. విశుద్ధ భక్తుడు తనతో సమానమైనట్టి ఆధ్యాత్మిక స్థితిని కలిగిన దేహమును బడయునని భగవానుడు మన్యమాన ఇదం సృష్టమాత్మానం అను పద సముదాయము ద్వారా సూచించుచున్నాడు. ఇది ఆచార్యం మాం విజానీయాన్న వమన్యేత కర్హిచిత్ అను శ్లోకములో సూచింపబడినది. భగవానుడు తన విశుద్ధ భక్తుల ప్రేమయుత సేవచే ఆకర్షితుడై ఆ విధముగా వారి ప్రేమలో చిక్కుబడును. ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధానంతరము శ్రీకృష్ణుడు ద్వారకాపురి వెడలినప్పుడు ధర్మరాజు యొక్క ప్రేమపూర్వకముకు వినతి అతనిని మరికొన్ని దినములు హస్తినాపురములోనే ఉండిపోవునట్లు చేసినది. అట్లే బృందావనమునందలి వృద్ధ గోపికలు చప్పట్లు చరిచినప్పుడు బాలకృష్ణుడు లయబద్ధముగా నర్తించెడివాడు. ఈ సందర్భమున శ్రీల జీవ గోస్వామి శ్రీమద్ భాగవతము 9.4.68 నుండి ఈ శ్లోకమును ఉదహరించిరి. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్యేన జానంతి నాహం తేభ్యో మనాగపి. విశుద్ధ భక్తుడు సదా నా హృదయ కుహరమును నందుండును. నేను కూడా సర్వదా విశుద్ధ భక్తుని హృదయములో ఉండును. నా భక్తులు నన్ను తప్ప అన్యము ఎరుగరు. వారిని తప్ప అన్యులను నేనెరుగను. ప్రభువు అనడి పదము వేరొక విధముగా అర్థము చేసుకొనవచ్చునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు అభిప్రాయపడిరి. అను పదము ప్రకర్షేణ అనగా అధికముగా అను దానిని సూచించగా భూ అనునది భవతిని అనగా జన్మించుట సూచించును. అనగా ప్రభువు అను పదము ప్రకర్షేణ దేవతిర్యగాదిషు భవతీతి సహా దేవజంతు మానవాది రూపములలోనే పదే పదే జన్మించుట అను విషయమును సూచించును. విశుద్ధ భక్తిని ఆధ్యాత్మిక దేహము పట్ల భగవంతునికి గల అనురక్తిని గురించి శ్రీల జీవ గోస్వామి వారు వాక్యమును ధృవపరచుచు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు చైతన్య చరితామృతము అంత్యలీల
4.192 193 నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించిరి. దీక్షాకాలే భక్తకరే ఆత్మ సమర్పణ, సేయికాలే కృష్ణతారే కరే ఆత్మసమ. దీక్షా సమయమున భక్తుడు భగవత్ సేవకు సంపూర్ణ శరణాగతుడైనప్పుడు శ్రీకృష్ణుడు అతనిని తననుగానే భావించును. సేయి దేహ కరే తారే చిదానందమయ, అప్రాకృత దేహే తార చరణ భజయ. భక్తుని దేహము ఆ విధముగా ఆధ్యాత్మిక అస్తిత్వములోనికి మారినప్పుడు అట్టి దివ్య దేహముతో అతడు దేవదేవుని పాదపద్మములను సేవించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. ఏ విధంగా బద్ధజీవులు భగవంతుడు సృష్టించినటువంటి మాయలో చిక్కుపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. దేహానికి ప్రభువు ఎవరండి? పరమాత్మ, జీవుడు. ఆత్మ, పరమ. ఎస్ ప్రభు. ఆత్మ తర్వాత దేహానికి పరమ. ప్రభువు ఆత్మ. ఆత్మ. ఎస్ ప్రభు. యాక్చువల్గా అయితే సమస్త విశ్వానికి ప్రభువు ఎవరు అని అంటే భగవంతుడు. జీవుడు భగవంతుడి యొక్క అంశ కాబట్టి భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలే ఉంటాయి జీవుడికి కూడా. భగవంతుడికి ప్రభువు అనేటువంటి లక్షణం ఎలా ఉందో జీవుడికి కూడా ప్రభువు అనేటువంటి లక్షణం ఉంది. భగవంతుడు ఏ విధంగా ప్రభువు, జీవుడు కూడా అలానే ప్రభువు. భగవంతుడు సమస్త ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలకి ప్రభువు అయితే జీవుడు ఈ భౌతిక దేహానికి ప్రభువు. సో ఈ వ్యక్తిగత జీవుణ్ణి ప్రభువు అని ఎందుకు అన్నారు అని అంటే ఈ ఉద్దేశంతో అన్నారు. యాక్చువల్గా అయితే ఈ శరీరానికి కూడా మనం ప్రభువులం కాదు. కానీ భగవంతుడు ఈ ఆత్మ చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, మనసు, బుద్ధి, అహంకారం, ఇది కలుషితమైపోవడం వలన భావ సంస్కారాలని ఈ ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి మోసుకొని పోతూ ఉంటుంది. అందుకని మనం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మన స్వభావాలు మారవు. మన స్వభావం అలానే ఉంటుంది. ఏమిటి ఆ స్వభావం? నేను సేవకుడు కాదు, నేను సేవింపబడేవాడిని అనుకునేటువంటి స్వభావం. నాకు అందరూ సర్వెంట్స్ ఉండాలి, నేను ఎవరికి సేవ చేయకూడదు అనుకునేటువంటి స్వభావం. ఇలాంటి స్వభావం మనకు ఉండడానికి కారణం మనకున్నటువంటి సూక్ష్మ శరీరం. ఆ సూక్ష్మ శరీర శుద్ధి అనేటువంటిది జరగలేదు. ఆ సూక్ష్మ శరీరం అనేటువంటిది త్రిగుణాల యొక్క ప్రభావంలో ఉంది కాబట్టి అప్పుడు మనము ఈ సూక్ష్మ శరీరము భౌతికమైనటువంటి ఇంద్రియాలను వాడుకుంటుంది. ఇక్కడ సూక్ష్మ శరీరం అంటే మనసు. మనసును కూడా సూక్ష్మ శరీరం అనొచ్చు. మనసు, బుద్ధి, అహంకారం మూడింటిని కలిసి కూడా సూక్ష్మ శరీరం అనొచ్చు. ఇంద్రియార్థాలను భోగించేటువంటి ప్రయత్నం చేయడం మొదలు పెడుతుంది ఈ యొక్క మనసు, బుద్ధి, అహంకారం. ఆ విధంగా అతడు నిత్యం అనేక సార్లు జన్మను తీసుకోవడం, మరణించడం, జన్మను తీసుకోవడం, మరణించడం అనేటువంటిది చేసి భగవంతుడి యొక్క మాయలో చిక్కుబడిపోతూ ఉన్నాడు. అంటే భౌతిక దేహంతో తాదాత్మ్యము చెంది ఉంటున్నాడు. 64 లక్షల రకాల, ఎన్ని రకాలండి? 84 లక్షలు. 84 లక్షల రకాల, 84 లక్షల రకాల జీవజాతులకు మనల్ని మన కోసం భగవంతుడు తయారు చేశాడు. మన కోసం భగవంతుడు ఎన్ని తయారు చేశాడండి? 84 లక్షల రకాల జీవ సముదాయాన్ని భగవంతుడు తయారు చేశారు. అందులో మనకి ఏది సూట్ అవుద్దో దాన్ని ఎంపిక చేస్తారు భగవంతుడు. మనం ఏ విధంగా అయితే బట్టల కొట్టుకెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి 4 షాపులకి వెళ్ళి ఒక్కొక్క షాప్లో 100 తిరగేసి మరగేసి చూసి ఒకటి సెలెక్ట్ చేసుకుంటాంగా, అలా మన శరీరం కూడా అలా సెలెక్ట్ చేయబడుతుంది మన కోసం. ఎవరికి ఏ శరీరం సూట్ అవుతుందో ఆ శరీరం, ఎవరి లక్షణాలకు అనుగుణంగా, ఎవరి గుణాలకు అనుగుణంగా, ఎవరి భావాలకు అనుగుణంగా, వాళ్ళు చేసినటువంటి పాపాలకు అనుగుణంగా, వాళ్ళు చేసినటువంటి పుణ్యాలకు అనుగుణంగా, వాళ్ళు దేనికి అర్హులో ఆ శరీరాన్ని భగవంతుడు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతుంది. వినిపిస్తుందా మాతాజీ? ఓకే. సో ఈ విధంగా జన్మ మృత్యుల పాలు అవుతూ మనము బంధింపబడుతున్నాము. ఇంకొక చిన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడిచే ఏర్పాటు చేయబడినటువంటి మాయతో మనం బంధింపబడితే భగవంతుడు దేంతో బంధింపబడుతున్నారు? మన ప్రేమచే, భక్తుల ప్రేమతో బంధింపబడుతున్నారు. అందుకనే భగవంతుడు
కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత ద్వారక వెళ్ళిపోవాలి వెంటనే, బయలుదేరాడు కదా. కుంతి ప్రేయర్స్ ఆయన బయలుదేరినప్పుడేగా, కురుక్షేత్ర యుద్ధం అనంతరం అవును ప్రభు. ఆయన బయలుదేరినప్పుడే కుంతీదేవి ప్రార్థనలు చేశారు. ప్రేయర్ చేసి సో కుంతీదేవి ప్రార్థనలు చేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయారా? వెళ్ళలేదు కొంతకాలం ప్రభు. ఉన్నారు ఉత్తర ప్రభు. పిలిచారు కదా ప్రభు. ధర్మరాజు కూడా చేస్తారు. ధర్మరాజు పిలవటం వల్ల కుంతీదేవి ప్రార్థనలు చేసినప్పుడు కృష్ణుడు ఎక్కడున్నాడు? హస్తినాపురం ఉన్నారా? లేకపోతే రాజప్రసాదంలో కూర్చొని ఉంటే ప్రేయర్స్ చేశారా? రథం ఎక్కి హస్తినాపురంలో ఉన్నారు. వెళ్ళిపోతుంటే ప్రేయర్ చేశారు. లేదు అవును. మీరు కుంతి ప్రార్థనలు చేసినటువంటి ఆ ఇమేజ్ చూడండి, ఆ ఫోటో చూడండి. అందులో కృష్ణుడు రథం ఎక్కి కూర్చొని ఉంటే కుంతీదేవి రథం కింద ఉండి ఆయన్ని పిలుస్తూ వెళ్ళిపోవడానికి రెడీ. వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ధర్మరాజు రిక్వెస్ట్ చేస్తే, కుంతీదేవి రిక్వెస్ట్ చేస్తే ఆయన వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు, అక్కడే ఉన్నాడు. మరి భక్తులు కొంతకాలం ఉన్నారు. కొంతకాలం ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఆయన ఉన్నాడు. ఆయన ఆ విధంగా బంధింపబడుతున్నారు. భగవంతుడు భక్తుల ప్రేమలో బంధింపబడుతున్నారు. అందుకనే గోపికలు ఏం చెప్తే అది చేసేవాడు. లుంచో అంటే లుంచునేవాడు, కూర్చో అంటే కూర్చునేవాడు కదా. గోపికలు నేను పాట పాడతాను, నువ్వు డ్యాన్స్ చేయంటే డ్యాన్స్ చేసేవాడు. నేను డ్యాన్స్ చేస్తాను, నువ్వు పాట పాడంటే పాట పాడేవాడు. వేణుగానం చేయమంటే వేణుగానం చేసేవాడు. ఏం చేయమంటే అది చేసేవాడు. ఇది బంధింపబడ్డారు కదా భగవంతుడు భక్తులతో. ఇదే భగవంతుడు ఎందుకు చేశారు? అదే ఆ విధంగా ఎందుకు చేశారంటే గోపికలు శుద్ధ భక్తులు కాబట్టి. సో మనము భగవంతుడి యొక్క మాయలో బంధింపబడుతుంటే భగవంతుడు భక్తుల యొక్క ప్రేమలో ఈ విధంగా బంధింపబడుతున్నారు అని మనకి చెప్తున్నారు ఆచార్యులు. ఓకే, 6వ శ్లోకం. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. కర్మాణి కర్మభిః కుర్వాన్ సనిమిత్తాని దేహభృత్ కర్మాణి కర్మభిః కుర్వన్ సనిమిత్తాని దేహభృత్ తత్తత్కర్మఫలం గృహ్ణన్ భ్రమతీహ సుఖేతరం. తత్తత్ కర్మఫలం గృహ్ణన్ భ్రమతీహ సుఖేతరం. తీవ్రమగు భౌతిక వాంఛలచే ప్రేరేపితుడై దేహదారి తన ఇంద్రియములను నానా విధములకు కర్మల యందు నియుక్తం చేయును. పిదప అతడు నామమాత్ర సుఖదుఖములతో ఈ జగత్తులో పరిభ్రమించు తన కర్మలకు ఫలమును అనుభవించును. భాష్యము: జీవుడు గత కర్మ ఫలములకు బాధ్యుడైనచో స్వాతంత్ర్యములకు అవకాశమే లేదని ఎవరేని వాదించవచ్చును. ఒకసారి పాపం చేసినంతటా అతడు నిరంతర కర్మఫలబద్ధుడై అంతులేని దుఃఖ పరంపరకు కట్టుబడును. ఈ కల్పనమును అనుసరించి జీవుడు గత కర్మ ఫలముగా బలవంతముగా పాపము చేయును. కనుక న్యాయపూర్ణుడు సర్వజ్ఞుడు నైన భగవంతుడు లేనే లేడని వారి వాదన. సాధారణ మర్యాదస్తుడైనను అమాయకుడైన వ్యక్తిని అనవసరంగా శిక్షించడు. అయినచో ఈ జగత్తులో బద్ధజీవులు నిస్సహాయముగా దుఃఖమును అనుభవించుటను ఊరకే చూచుతూ భగవంతుడు ఎట్లు ఉండును. ఈ మూర్ఖవాదనమును ఒక చిన్న వ్యావహారిక ఉపమానం ద్వారా సులభముగా త్రోసిపుచ్చవచ్చును. నేను ఒక విమానం టికెట్ను కొనుక్కొని విమానములో ఎక్కి ప్రయాణములకు సిద్ధపడినచో విమానము గాలిలోనికి ఎగిరినంతనే అది నేలపైకి చేరినంత వరకు విమానంలోనే ప్రయాణించవలసి ఉండును. ఈ ప్రకారం నా నిర్ణయ ఫలాన్ని నేను బలవంతంగా స్వీకరించవలసినప్పటికీ విమానంలో నాకు క్రొత్త నిర్ణయములు తీసుకునే అవకాశం కలుగుచుండును. విమాన పరిచారకులు ఇచ్చే ఆహార పానీయములను నేను స్వీకరించవచ్చును లేదా వద్దనవచ్చును. దినపత్రికనో లేదా వార్తాపత్రికనో చదవవచ్చును లేదా నిద్రపోవచ్చును లేదా విమానంలో అటు ఇటు తిరగవచ్చును లేదా ఇతర ప్రయాణికులతో సంభాషింపవచ్చును. అనగా విమానమును ఎక్కడి గత నిర్ణయ ఫలముగా నేను ఒక నగరమును వెడలవలసి వచ్చుట అనే విషయము నాపై బలవంతముగా రుద్దబడినను ప్రస్తుత పరిస్థితి ఎందును నేను క్రొత్త నిర్ణయములను చేయొచ్చు క్రొత్త ఫలమును తయారు చేసుకున్నాను. ఉదాహరణకు విమానంలో నేను ఏదేని కల్లోలమును కలుగజేసినచో విమానం దిగగానే నన్ను బందీ చేయడం జరగగలదు. ఇంకొక పక్క విమానంలో నా పక్కనే కూర్చున్నట్టు వ్యాపారవేత్తతో మైత్రిని నెరపనిచో ఆ పరిచయము భవిష్యత్తులో వ్యాపారములకు సహాయకారకం కావచ్చును. అట్లే జీవుడు కర్మానుసారము ఒకానొక దేహమును బలవంతముగా స్వీకరింపవలసి వచ్చినను మానవ జన్మలో అతని స్వాతంత్ర్యమునకు స్వంత నిర్ణయమును తీసుకొనుటకు అవకాశం ఉండును. కనుక జీవుడు తన పూర్వకర్మ ఫలమునే అనుభవించుచున్నప్పటికీ మానవ జన్మ యందు ప్రస్తుత కర్మలకు అతనినే బాధ్యుని చేయుటలో
భగవంతుడు అన్యాయంగా వర్తిస్తున్నాడని చెప్పకూడదు. మాయ ఎంతటి ప్రబలమైనదనగా నారకీయ స్థితి ఎందైనను గర్వితబద్ధ జీవుడు తాను జీవితంను భోగించున్నట్లుగా తలచునని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ని తెలిపింది. హరే కృష్ణ ఓకే. ప్రభుదానం. తీవ్రమైనటువంటి భౌతిక కోరికల ప్రభావంతో ఆ తీవ్రమైనటువంటి భౌతిక కోరికలు మనల్ని ఏం చేస్తాయండి? అది తప్ప తప్ప బంధనాల్లో మంచి చిక్కుచేస్తాయి. మంచి చెడు అనేటువంటి దాన్ని కూడా విచక్షణ కోల్పోయే విధంగా చేస్తాయి భౌతిక కోరిక తీవ్రమైనప్పుడు. ఉం? ఎందుకు ఎస్ ప్రభు. ఎందుకు మనం అందరం తప్పులు చేస్తున్నామంటే కోరిక ప్రబలమైనప్పుడు దాని యొక్క ప్రభావంతో ప్రేరేపితులైనటువంటి మనము ఇక్కడ మనల్ని దేహదారి అని అన్నారు. ఉం? ఈ దేహాన్నే మనము అని అంటలా, ఈ దేహాన్ని ధరించినటువంటి వాడు. అంటే దేహం అనేటువంటిది ఏ విధంగా అయితే మనం షర్ట్ని వేసుకున్నామో షర్ట్ లాగా అనమాట. ఆ ఇంద్రియాలని వాడుతూ నానా విధాలైనటువంటి కర్మలను చేస్తూ ఆ కర్మలతో మళ్ళీ తిరిగి కర్మబంధనంలో పడిపోతున్నాడు ఈ దేహదారి. ఆ కర్మబంధనంలో పడినటువంటి ఆ జీవుడు ఏం చేస్తారండి? మళ్ళీ కొత్త కొత్త శరీరాలని స్వీకరిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ ఫలాలని అనుభవిస్తూ జన్మ మృత్యువుల్ని పొందుతూ ఉన్నాడు. అంటే జీవుడు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా మనకి ఈ శరీరం వస్తే ఈ శరీరంలో చేస్తున్నటువంటి కర్మల ఫలితంగా భవిష్యత్తులో మనకు కర్మ ఫలితాలను తయారు చేసుకుంటున్నాం. అంటే దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చెప్తున్నారు. విమానం ఎక్కినటువంటి వ్యక్తి విమానం అసలు ఎందుకు ఎక్కాలి? విమానం ఎక్కకుండా ఉంటే బాగుండేది. ఇష్టం లేకపోయినా విమానం ఎక్కేసామనుకోండి, మళ్ళీ విమానం ఎగిరిన తర్వాత దిగేంత వరకు మనకి ఇష్టం లేకపోయినా అందులోనే కూర్చోవాలి కదా. నేను మధ్యలో దిగుతా అంటే విమానం ఆపి దింపుతారా? దింపరు. అందుకనే భగవంతుడు మరి ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? ఇలాంటి బద్ధజీవులు ఇలా పతనం అయిపోయి ఈ విధంగా బంధింపబడుతూ ఉంటే భగవంతుడికి కరుణ లేదా మన మీద? ఎందుకు చూస్తూ ఉంటున్నారు అంటే దానికే ఈ ఉదాహరణతో సమాధానం చెప్తున్నారు. మనం ఎక్కిన తర్వాత ఇష్టం లేదన్నా కుదరదుగా. ఎక్కిన తర్వాత ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ప్రయాణం పూర్తయ్యేంత వరకు ఉండి దిగిపోయి మళ్ళీ జన్మలో ఎక్కకూడదు చూసుకోవాలి. ఓకే. లేదు, ఎక్కిన తర్వాత మనం ఎన్ని రకాల కర్మలైనా చేయొచ్చు. లోపల పేపర్ చదువుకుంటూ కూర్చోవచ్చు, లేకపోతే పక్కన వాళ్ళతో మాట్లాడచ్చు, లేకపోతే విమానంలో అటు ఇటు తిరగచ్చు, లేకపోతే ఏమైనా చేయొచ్చు. ఆ విధంగా చేసేటువంటి ప్రక్రియలో మళ్ళీ ఫలితాలు అనేటువంటి మనం చేసేటువంటి ప్రతి పనికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే. సో మళ్ళీ ఆ ఫలితాలను అనుభవించడానికి మళ్ళీ ప్రయత్నం చేయాలి. అంటే విమానం ఎక్కాం కదా అని చెప్పేసి ఫలితాలు అనుభవించకుండా ఉండేలాంటి కర్మలు చేయాలి. అలానే ఏదో ఒక కారణంగా మనం ఒక శరీరాన్ని తీసుకున్నాం. ఆ శరీరము మానవ శరీరమే కావచ్చు, లేకపోతే జంతువు శరీరమే కావచ్చు, ఇంకే శరీరమైనా కావచ్చు. ఆ శరీరంలో మనం జర్నీ చేసేంత కాలము చాలా జాగ్రత్తగా జర్నీ చేయాలి. కొత్త కర్మలు, కొత్త ఫలితాలు పోగు చేసుకునే విధంగా కర్మలు చేయాలి. పోగు చేసుకోకుండా ఉండే విధంగా కర్మలు చేయాలి. సో భవిష్యత్తులో మనం అనుభవించబోయేటువంటి కొత్త జన్మలు ఏవైతే ఉన్నాయో వాటికి కారణమయ్యే విధంగా ఈ శరీరంలో మన ప్రయాణం ఉండకూడదు. ఒకవేళ ఈ శరీరంలో మన ప్రయాణం అలానే ఉందనుకోండి, ఇంకా మనల్ని ఎవరు కాపాడలేరు. మనకి మళ్ళీ బద్ధ జీవన స్థితే మళ్ళీ దొరుకుతుంది. ఈ విధంగా సుఖ దుఃఖాలని మనం నిరంతరము అనుభవిస్తూనే ఉంటాము. ఓకే. 7వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే ఇత్తం కృష్ణ. కర్మ గతిర్గచ్చన్ బాహ్య భద్రః వహ పుమాన్ ఉత్తం కర్మ గతి గచ్చన్ బాహ్య భద్రవః పుమాన్ ఆభూత సంప్లవాత్ సర్గ ప్రళయావశ్నుతే వశః. భూత సంప్లవాత్ స్వర్గ ప్రళయవాస్నతే వశః. ఈ విధముగా బద్ధజీవుడు నిరంతరము జన్మ మృత్యువులను బలవంతముగా అనుభవించవలసి వచ్చును. కర్మ ఫలముచే తోయబడిన వాడే తన అశుభ స్థితి నుండి వేరొక స్థితికి నిస్సహాయముగా పరిభ్రమించును. అతడు సృష్టారంభము నుండి ప్రళయము వరకు కష్టములను భోగించుచుండును. భాష్యము.
భౌతిక జగత్తునందు జీవుడు పదే పదే జన్మ మృత్యువులకు గురియగునని వినిన పిమ్మట నిస్సహాయమగు జీవుడు అన్ని విధముల భగవంతునితో సమానుడని ఎవ్వడేని తలచినచో బయటపడుట అత్యంత కఠినమైనట్టి విశ్వపు తాము తామోమయ తమోమయ ప్రాంతంలోకి నిక్కముగా పతనము చెందునని శ్రీల మధ్వాచార్యులు తెలిపిరి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఈ విధంగా బద్ధజీవుడు ఇష్టమున్నా లేకపోయినా జన్మ మృత్యువులను బలవంతంగా తీసుకొని కర్మ ఫలాలతో ఒక్కొక్కసారి ఒక్కొక్క శరీరాన్ని పొందుతూనే ఉంటాడు, పరిభ్రమిస్తూనే ఉంటాడు. సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతమయ్యే వరకు మనం శరీరాలు మారుస్తూ తిరుగుతూనే ఉంటాం. ఎప్పటి వరకు? భోగిస్తూనే ఉంటాం అప్పటి వరకు. సో కష్టాలని భోగిస్తూనే ఉంటాం. అంటే సృష్టి ప్రళయం వచ్చేసింది అనుకోండి, అంతం అయిపోయింది అనుకోండి, ఇక ముక్తి వచ్చినట్టే మనకి? లేదు ప్రభుజీ, మళ్ళీ వస్తాం. సృష్టి మళ్ళీ ఆరంభం సృష్టి అవుతుంది. ఆరంభమైంది, మళ్ళీ సృష్టి మళ్ళీ వస్తాం. ఆరంభమైంది. ఎక్కడ వదిలామో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాం. ఏం భయం లేదు, మనం ఎక్కడికి పో, మన అలానే ఉంటాయి. కోల్పోతాము అనే భయమే వద్దు మనకి. ఎందుకు మళ్ళీ రావడానికి? మనం మనం సంపాదించుకునే ఏడ పోతాయో అని భయపడుతున్నారేమో. ప్రళయం వస్తే ఏం భయం లేదు, మళ్ళీ మనం అక్కడే మొదలు పెడతాం. మనం మనం సంపాదించుకున్నది ఏది మనం కోల్పోం. పాపాలు పుణ్యాలు ఓకే, అన్నీ ఉంటాయి. అవే కదా మనం సంపాదించుకునేది. ఈ శరీరం అవును. చేసేటువంటి పనుల వల్ల Yes, మనం Prabhu. సంపాదించుకునేది ఏంటి? అంతే పాపాలు ప్రభుజీ. పుణ్యాలు. 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 ఇవి తరగని ఆస్తి, మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి చాలా జన్మల నుంచి దాచిపెట్టుకున్న ఆస్తి. ఎక్కడికి పో, గుట్టలు గుట్టలు సంచిత కొట్టుకోలేదు. కర్మలు. ఆ? Yes. సంచిత ఎన్ని కర్మలు. ఖర్చులు ఉన్నాయో. గుట్టలు గుట్టలు ఉన్నాయి. ఏ బ్యాగ్ విధంగా లో అయితే బొగ్గు గన్ని తవ్వుతా ఉంటే బొగ్గు వస్తా ఉంటుంది చూసారా? మన దగ్గర మనలోడు పాప కర్మలు, పాప కర్మలు అన్ని వస్తూ ఉంటాయి ప్రభు. తవ్వి నా కొందుకు వస్తూనే ఉంటాయి. కాబట్టి భయపడద్దు ఎక్కడ పోతాయో అని మనకి. ఇంకాడిపోతాయి ప్రభు. పడాలి ప్రభుజీ. పోగొట్టుకోవాలని భయపడాలి కదా. కానీ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది అది ఎప్పుడు వీటి నుంచి నాకు విముక్తి రావాలి అని. అదే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి అయితే ప్రతిదీ దాచిపెట్టుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. భయపడతాడు. ఇవన్నీ కూడా వాళ్ళ సంపదలా భావిస్తాడు. ఓకే, కాబట్టి ఆ సంపద నా శరీరంతో పోతుంది అనుకుంటాడు. ప్రళయమైనా పోదు. సమస్తం భూమండలం కూడా, ఈ విశ్వం కూడా కనిపించకుండా పోయినప్పటికీ మన కర్మలు మాత్రమే అడిగిపో, మనతో పాటే వస్తాయి. ఓకే, సో ఆ విధంగా మనము జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూనే ఉంటాం. నెక్స్ట్ 8వ శ్లోకం సునీత మాతాజీ. ధాతు పప్లవ ఆసన్నే వ్యక్తం ద్రవ్య గుణాత్మకం ధాతు పప్లవాసన్నే వ్యక్తం ద్రవ్య గుణాత్మకం అనాధి నిధన కాలో హ్యవ్యక్తాయాపకర్షతి. ఆది నిధన కాలో హ్యవ్యక్తాయాపకర్షతి. భావం: భౌతిక తత్వముల విలయం ఆసన్నమైనప్పుడు కాలరూపమున భగవానుడు స్థూల సూక్ష్మాత్మకమగు బ్రహ్మాండమును తనలోనికి తీసుకొనగా విశ్వము అవ్యక్తమగును. భాష్యము: ప్రకృతి ఆదిలో ప్రధానమని పిలువబడే జడస్థితిలో ఉన్నదని కపిల భగవానుడు శ్రీమద్ భాగవతం నందలి తృతీయ స్కంధమునందు బోధించెను. విష్ణు భగవానుడు కాలరూపములో తన దృష్టిని సారించినప్పుడు భౌతిక క్రియలు జరిగి వైవిధ్యపూర్ణమగు భౌతిక జగత్తు సృజించబడును. ఆదిలో ఏ కాలము ప్రకృతిని వ్యక్తపరచుటకు ప్రేరితమనొచ్చునో అదే కాలము ప్రళయ సమయమున తిరిగి బ్రహ్మాండమును దాని మూల జడ స్థితిలోనికి తీసుకొనని ఈ శ్లోకం నందు తెలుపబడినది. పిదప కాలము ఆకర్షించబడి పరమాత్మునిలో లీనమగును. అతడే ప్రకృతికి మూల కారణుడిగా ప్రకటమగుచుండునని అనాదిరాది గోవింద సర్వకారణ కారణం శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్పిరి. సృష్టి విలయములు, జన్మ మృత్యువుల వంటి ఏర్పాట్లు నిత్యమైన భగవద్ రాజ్యంలో ఉండవు. ఆధ్యాత్మిక జగత్తునందు భగవానుడు అతని భక్తుల యొక్క వైవిధ్యపూర్ణమగు ఆధ్యాత్మిక సుఖము భౌతిక జగత్తులో గోచరించడి. సృష్టి పోషణలయాది అల్పచక్రములచే ఎన్నడూ నిరోధించబడదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే, ప్రళయ సమయంలో ఈ భౌతిక తత్వాలన్నీ కూడా ఇంక్లూడింగ్ స్థూల సూక్ష్మ. భౌతిక తత్వం అంటే కేవలం స్థూల తత్వాలే కాదు, సూక్ష్మ తత్వాలు కూడా
యాక్చువల్గా ఈ భౌతిక సృష్టిలో స్థూల తత్వాలు ఉన్నాయి, సూక్ష్మతత్వాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుల్లో విలీనమైపోతాయి. బ్రహ్మాండం తనలోకి తీసుకుని విశ్వాన్ని అవ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ప్రళయం. ఆ సమయంలో ఈ విశ్వం మొత్తం కూడా జడస్థితిలో ఉంటుంది, అంటే అచేతనంగా ఉండిపోతుంది. కాల రూపంలో భగవంతుడే సమస్తాన్ని ప్రళయం చేస్తున్నారు అనేటువంటి దానికి ఇది ఉదాహరణ. అంటే భగవంతుడి ఇచ్ఛానుసారం ఈ భౌతిక సృష్టి వస్తుంది, భగవంతుడి ఇచ్ఛానుసారం ఈ భౌతిక సృష్టి ప్రళయానికి లోనవుతుంది. ఎప్పుడు జరుగుతుందండి ఇది? 100 సృష్టి సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత, బ్రహ్మదేవుడు 100 బ్రహ్మదేవుడి యొక్క సంవత్సరాల కాలం yes, కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, అది పూర్తి ప్రళయం కదా. ఇప్పుడు మనం ప్రభు చెప్తున్నటువంటిది సంపూర్ణ ఏంటిది? బ్రహ్మదేవుడి 100 సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత సంగతి చెప్తున్నారు. సంపూర్ణ ప్రళయం. సంపూర్ణ ప్రళయం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సంపూర్ణ ప్రళయం సమయంలో మనము భగవంతుడు కాల రూపంలో సమస్తాన్ని కూడా ప్రళయం అంటే విలయం చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 9వ శ్లోకం శ్రీశమాతాజీ. హరే కృష్ణ ప్రభు. శతవర్షాహ్యనావృష్టి భవిష్యత్యుల్బణా భువి శతవర్షాహ్యనావృష్టే భవిష్యత్యుల్బణా భువి తత్కాలోపచితోష్ణార్కో లోకాన్ స్త్రీన్ ప్రతపిష్యతి. తత్కాలోపచితోష్ణార్కో లోకాం స్త్రీన్ ప్రతపిష్యతి. విశ్వప్రళయము అరుదించినప్పుడు ధరణిపై 100 సంవత్సరముల కాలము తీవ్రమగు క్షామము ఏర్పడను. ఆ 100 సంవత్సరముల కాలము సూర్యతాపము క్రమంగా పెరుగుచు దాని వేడిమి ముల్లోకములను తపింపచేయును. హరే కృష్ణ ఎప్పుడైతే ప్రభు. ప్రళయం వచ్చిందో, ప్రళయం అరుదించినప్పుడు ధరణి మీద ఏ విధంగా ప్రళయం వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. యాక్చువల్గా ముల్లోకాలు తపించిపోయేంత వేడి వస్తుందంట. అది కూడా కొంచెం కొంచెంగా వేడి పెరుగుతూ ఉంటుంది. తీవ్రమైనటువంటి క్షామం ఏర్పడుతుంది. క్షామం అంటే కరువు కాటకాలు. కరువు కాటకాలు ఏర్పడతాయి. సో ఆ విధంగా ప్రళయం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. 100 సంవత్సరాల కాలం పాటు ఇలా ప్రళయం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం అమృతమాత. హరే కృష్ణ ప్రభు. పాతాళతలమారభ్య సంకర్షణ ముఖానలః పాతళతాళమారభ్య సంకర్షణ ముఖానల దహన్నూర్ధ్వసికో విశ్వాన్ వర్ధతే వాయునేరితః. దహనూర్ధసి కోమ విశ్వా వర్ధతే వాయునేరితః. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారు మాతాజీ? హరే కృష్ణ చదువుతున్నాను ప్రభుజీ. సంకర్షణుని ముఖము నుండి వెలువడుచు అగ్ని పాతాళము నుండి వృద్ధి చెందగలదు. ప్రపంచ వాయువుచే త్రోయబడుచు దాని జ్వాలలు ఉద్భముగా గాంచుచును. అన్ని దిక్కుల ఎందలి సమస్తమును దగ్ధము నొనర్చెను. ఎక్కడి నుంచి వస్తుందంట ఈ వేడి ప్రళయ సమయంలో? పాతాళంలో నుంచి వస్తుందంట. సంకర్షణి సంకర్షణ ముఖంలోని పాతాళం నుంచి. పాతాళం నుంచి వస్తుంది, కానీ దానికి మూలం ఏంటి? సంకర్షణుడు, సంకర్షణ. బలరాముడు. విస్తారం నుంచి వస్తుందా ప్రభు? సారీ, ముఖం నుండి, నోటి నుండి కాదు. సంకర్షణ సంకర్షణ ముఖం నుంచి వస్తుంది ప్రళయాగ్ని. ఓకే, ప్రళయాగ్ని వస్తుంది అనమాట. ఈ ప్రళయాగ్ని దగ్ధం చేస్తుంది. మనం ఏమనుకుంటున్నాం? సూర్యుడి నుంచి వస్తుంది అని అనుకుంటాం. ఓకే, లేకపోతే 1000 సూర్యులు ఒక్కసారే ఉదయిస్తారేమో ప్రళయ సమయంలో అనుకుంటాం కదా. 1000 సూర్యులు ఒక్కసారే ఉదయిస్తే వచ్చేంత వేడి సంకర్షణుడి యొక్క ముఖం నుంచి వస్తుంది అగ్ని. అంత అగ్ని వచ్చి ఈ ప్రళయం అనేటువంటి జరుగుతుంది. ప్రచండ వాయువుతో ఇంకా మళ్ళీ ఈ అగ్నికి తోడు ప్రచండ వాయువు కూడా తోడవుతుంది. అప్పుడు జ్వాలలు ఊర్ధ్వముఖంగా చదువుతూ అన్ని దిక్కుల యందలి సమస్తాన్ని దగ్ధము చేస్తాయి. ఓకే, నెక్స్ట్ 11వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాత.
సంవర్తకో మేఘగణో వర్షతి స్మ శతం సమాం. సంవర్ధకో మేఘగణో వర్తతి స్మ శాంత సుమాః. దారా ధారాభిర్హస్తి హస్తాభిర్లీయతే సలిలే విరాట్. దారాభిర్హస్తాభిర్లయతే సలీలే విరాట్. సంపత్కములనిడి మేఘముల 100 సంవత్సరముల కాలము వర్షమును కురిపించును. ఏనుగు తొండము వంటి ధారలతో కురియుచు ఆ ప్రాణాంతకమైన వర్షము సమస్త విశ్వమును నీటితో ముంచివేయును. హరే కృష్ణ. సంవర్తక మేఘాలని ఎక్కడ విన్నారా మీరు? బ్రహ్మదేవుడు గోవర్ధనగిరి బ్రహ్మదేవుడు పర్వతం అప్పుడే వచ్చాడు కదా ప్రభు. వర్షాలు పంపిస్తారు కదా ప్రభు. గోవర్ధన లేదు, బ్రహ్మదేవుడు కాదు, ఇంద్రుడు. ఎక్కడ సారీ ఇంద్రుడు? ఇంద్రుడు ప్రభు, ఇంద్రుడు ఇంద్రుడు అంత కన్ఫ్యూజ్. గోవర్ధన లేడు ప్రభు. ఇంద్రుడు ఎస్ ప్రభు. సో ఈ సంవర్ధక మేఘాలు కనుక వర్షాన్ని కురిపించడం మొదలు పెట్టాయంటే సమస్త విశ్వము కూడా మునిగిపోతుంది. అంత నీళ్ళని పట్టుకొని ఉంటుంది అనమాట. 100 సంవత్సరాలు పడితే ప్రభుజీ దారుణం. ఎంత వేడి ఎక్కువైతే ఉంటుందో ఆ వేడి తరిగిన తర్వాత వచ్చేటువంటి వర్షం కూడా అంత ఎక్కువ ఉంటుంది. అంతే. ఓకే. సో ఇంతకు ముందు 1000 సూర్యుల వేడిని కలిగి ఉన్నటువంటి ఈ విశ్వం మీద ఇప్పుడు ఆ వేడికి రెట్టింపుగా వర్షం కురవాలి. ఓకే. ఈ సంవర్తక మేఘాలు ఏవైతే ఉన్నాయో అవి 100 సంవత్సరాల కాలం పాటు వర్షం కురిపిస్తాయట. 100 సంవత్సరాల కాలం పాటు వేడి ఉంది. ఆ సమయంలో ఏముందండి? క్షామం ఉంది. ఇంకొక 100 సంవత్సరాల కాలం పాటు వర్షం వచ్చింది. ఓకే. దానితోటి ఏనుగు తొండంతో కనుక నీటి దారను వదిలేస్తే ఎలా ఉంటుందో అలా కురుస్తాయి. అంటే ఒక్కొక్క నీటి బొట్టి ఎంత పెద్దగా ఉంటుందంటే ఏనుగు తొండంతో అంత పెద్దగా ఉంటుంది. దారలుగా పడుతుంది అనమాట. చుక్కలుగా పడదు, దారలుగా పడుతుంది వర్షం. ఓకే. ఆ ప్రాణాంతకమైనటువంటి వర్షం సమస్త విశ్వాన్ని నీటిలో ముంచి వేస్తుంది. ఓకే. ఇదే ప్రళయ జలం. ఓకే. ఓకే. ఇంకా 2-3 శ్లోకాల్లో భగవంతుడి యొక్క సృష్టి, ఆ సృష్టికి సంబంధించినటువంటి మాయ ప్రభావం, ఆ తర్వాత ప్రళయం ఏదైతే ఉందో వివరించడం పూర్తి అవుతుంది. ఆ తర్వాత రాజు అడిగినటువంటి 4వ ప్రశ్న ఏమిటి అనేటువంటిది చూద్దాం రేపు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో హరే రామ హరే రామ రామ రామ